మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధ వ్యాస్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి శ్రద్ధ గారు. హలో, నమస్తే. నమస్తే అండి. శ్రద్ధ గారు, ఈ మధ్య మనం చూస్తే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. టోటల్ వర్షాలు పడడం, చల్లగా ఉండడం వల్ల మనకి డెంగ్యూ కేసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా ఇలాంటి సిచ్యువేషన్స్ లో. అంటే డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్లీ డైట్ విషయంలో వాళ్ళు ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలంటారు? కాలంలో అయితే ఎక్కువగా డెంగ్యూ కేసెస్ మన సిటీలో చాలా చాలా పెరుగుతూ ఉంటాయి. మెయిన్లీ డెంగ్యూ కాజ్ బై మస్కిటో బైట్. బట్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో మనం ఉన్నాము. ఈ ఫ్లడ్స్, ఈ రెయినీ సీజన్లో అయితే చాలా చాలా ప్రికేరియస్ కండిషన్ అయిపోయింది, చాలా రిస్క్ కండిషన్ అయిపోయింది. అప్పుడు ఒకసారి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ప్లేట్లెట్స్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇమీడియట్గా ఆ పేషెంట్కి బ్లడ్ లాస్, ఎనీమియా, ఇది మెయిన్ సిమ్టమ్. బ్లడ్ ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వడం, ఎనీమియా అంటే మరి హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతుంది. హిమోగ్లోబిన్ డ్రాప్ అయిన తర్వాత ఈ పేషెంట్స్కి చాలా వీక్నెస్, ఫటీక్, గిడ్డినెస్ ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కూడా కొంచెం రిస్క్ అవుతుంది, ఎందుకంటే ప్లేట్లెట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఐరన్ లెస్ ఫుడ్ తీసుకుంటే కూడా వాళ్ళ ఎనర్జీ డ్రాప్ అవుతుంది. డెంగ్యూ డైట్ అయితే చాలా మోడరేషన్గా, కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. స్పెషల్లీ చిల్డ్రన్కి అయితే చాలా చాలా హై రిస్క్ ఉంది ఈ డెంగ్యూ ఫీవర్. ఈవెన్ సీనియర్ సిటిజన్స్లో కూడా hemoglobin or the blood capacity is lesser. Anemia is coming and hemoglobin is coming down. అప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్ టోటల్గా డ్రాప్ అవుతుంది. అప్పుడు మెయిన్లీ ఐరన్ రిచ్ కానీ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి. అది మెయిన్ డెంగ్యూ డైట్లో. మెయిన్లీ యాజ్ పర్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ ఆల్సో మెనీ డాక్టర్స్ ఆల్సో ఈ మధ్య అది రికమెండ్ చేస్తున్నారు. అది పపాయ లీఫ్ తీసుకోవాలి, పపాయ లీఫ్ జ్యూస్ తీసుకోవాలి. అది డాక్టర్తో అడిగి ఆ మాత్ర డోసేజ్ కంపేర్ చేసి ఆ డోసేజ్ సెట్ చేసి తీసుకోవాలి. అది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే పపాయ లీఫ్లో ఉన్న యాంథోసైనిన్స్ అండ్ పాలిఫినాన్స్ ఇవి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ ప్లేట్లెట్స్ స్లోలీ పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఆ టేస్ట్ యాక్సెప్టెన్స్ లేదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఆ టేస్ట్ యాక్సెప్టెన్స్ లేదు. అడల్ట్స్ అయితే తీసుకుంటారు కానీ పిల్లలకి కొంచెం యాక్సెప్టెన్స్ లేదు. అప్పుడు కొంచెం హనీ కలిపి కూడా ఇవ్వచ్చు. ఈ పపాయ లీఫ్ జ్యూస్ 2:1 అంటే 2 parts పపాయ లీఫ్ జ్యూస్ అండ్ 1 part హనీ కలిపి ఒక జ్యూస్ లాగా తయారు చేసి కొంచెం స్పూన్ అట్లా దినమంతా పిల్లలకి ఇస్తే ద ప్లేట్లెట్స్ విల్ ఇంక్రీజ్. అది ఒకటి. సెకండ్ వెరీ బెనిఫిషియల్ ఫుడ్ ఇస్ పామోగ్రెనేట్. హాయిగా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ టేస్ట్, ఇట్ విల్ గివ్ గుడ్ హిమోగ్లోబిన్ అండ్ ఇట్ విల్ బూస్ట్ ద ఇమ్యూనిటీ యాజ్. సో ఇది 2 మెయిన్ ఫుడ్స్ డెంగ్యూ డైట్లో. తర్వాత నెక్స్ట్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ కానీ అవి అన్నీ అవాయిడ్ చేయాలి. ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి. అంటే కిచిడి, బాయిల్డ్ వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్, కొంచెం లెమన్ యాడ్ చేసి తీసుకోవాలి. విటమిన్ సి కూడా ఎక్కువ కావాలి. ఈ ఇన్ఫెక్షన్ ఫేస్లో ఎక్కువ విటమిన్ సి ఇస్తే ఆ రికవరీ ఫేస్ తొందర అవుతుంది. సో దీస్ 3-4 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. అండ్ ఆమ్లా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ దెమ్. సో ఆమ్లా పౌడర్ కానీ, ఆమ్లా జ్యూస్ కానీ, ఆర్ సమ్టైమ్స్ యూ గెట్ ద డైరెక్ట్ ఆమ్లా ఆల్సో. ఈ సీజన్లో అయితే కొంచెం తక్కువనే ఉంది. అవైలబిలిటీ ఉంటే ఆమ్లా జ్యూస్ కూడా ఇవ్వచ్చు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటేనే బెటర్ రికవరీ అవుతుంది. ఇప్పుడు మెయిన్లీ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా చిన్నపిల్లల్లోనే చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీక్గా ఉండొచ్చు, లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ సీజన్లో మనకి డెంగ్యూ కేసెస్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల విషయంలో ప్రత్యేకంగా వాళ్ళ డైట్ పెద్దవాళ్ళలాగా అన్ని కూడా తినలేరు. మనం మంచిది అని చెప్పి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి డైట్, ఎలాంటి ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలంటారు? డెంగ్యూ కేసెస్ ఎక్కువగా పిల్లల్లోనే మోస్ట్లీ కనిపిస్తుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు మస్కిటో లేడెన్ ఏరియాస్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు.
అది అవును. ఒక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇప్పుడు పపాయ లీఫ్ జ్యూస్ ఇస్ వెరీ బెనిఫిషియల్, కానీ పిల్లలకి కొంచెం ఆ టేస్ట్ పడదు. అప్పుడు పామగ్రనేట్ జ్యూస్ ఇవ్వచ్చు. ఎక్కువ పామగ్రనేట్ జ్యూస్ విత్ విటమిన్ సి, అంటే Okay, లెమన్ lemon. కానీ ఆమ్లా, కొంచెం Hmm. ఆమ్లా పీసెస్ గ్రేడ్ చేసి కూడా పెట్టొచ్చు. అట్లాంటి జ్యూస్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ డే ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ వాళ్ళకి ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఇవ్వద్దు, బట్ వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఎట్లాంటి సీజనల్ ఫ్రూట్స్, బెర్రీస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ ఆర్ ఈవెన్ బనానా ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్. సో ఇట్లాంటి ఇష్టం వచ్చినట్లు కొంచెం కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తింటే వాళ్ళ రికవరీ ఫేస్ క్విక్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ గట్ హెల్త్ కూడా తీసుకోవాలి కన్సిడరేషన్లో, ఎందుకంటే ఈ డెంగ్యూ వల్ల గట్ హెల్త్ కొంచెం డిస్బ్యాలెన్స్ అవుతుంది. మోస్ట్లీ యాంటీబయాటిక్స్ వాడుతుంటారు ఈ పిల్లలు. అప్పుడు కొంచెం ప్రోబయాటిక్ ఫుడ్, అంటే ఏదైనా ఫర్మెంటెడ్ ఇడ్లీ, దోశ ఇట్లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళ గట్ హెల్త్ కొంచెం సెట్ అవుతుంది. ఆర్ ఓవర్ నైట్ కర్డ్ Soak రైస్ చేసి. పెట్టి సోక్ చేసి అది కూడా ఇస్తారు కదా, అట్లాంటివి ఇస్తే కూడా వాళ్ళ గట్ హెల్త్ బెటర్ అవుతుంది. అప్పుడు రికవరీ బెటర్ ఉంటుంది వాళ్ళకి. బట్ మెయిన్లీ పపాయ లీఫ్ కానీ పోమగ్రెనేట్ జ్యూస్, ఈ 2 అయితే కంపల్సరీ డెంగ్యూ డైట్లో ఇవ్వాలి. వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ డెంగ్యూ కేసెస్లో మెయిన్లీ ప్లేట్లెట్స్ కూడా డౌన్ అవుతాయని చెప్పారు, అండ్ అలాగే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుందని చెప్పారు. కాబట్టి ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా డైట్లో ఏవేవి యాడ్ చేసుకోవచ్చు? స్పెషల్లీ ప్లేట్లెట్స్ది చాలా ప్రాబ్లం అవుతుంది. డెంగ్యూ ఫీవర్లో కాంప్లికేషన్స్ అవుతాయి. సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్లేట్లెట్స్ ఇస్ డేట్స్. డేట్స్, ఓకే, ఖర్జూర పళ్ళు. డేట్స్ మిల్క్లో ఓవర్ నైట్ సోక్ చేసి కూడా యూస్ చేయవచ్చు, డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి. స్పెషల్లీ డేట్స్ ఇస్తే క్విక్ రీకూప్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అవుతుంది. దట్ ఇస్ వెరీ గుడ్ సోర్స్. నెక్స్ట్ దే కెన్ ఆల్సో యాడ్ సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే బ్లాక్ పెప్పర్ కానీ, ఇట్లాంటి సెసమీ సీడ్స్, ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ వాళ్ళ కిచడీలో, వాళ్ళ రైస్లో కనిపితే కూడా అది ప్లేట్లెట్స్కి బెటర్ ఉంటుంది. సో ఈ 2 యాక్చువల్లీ యాక్ట్ టుగెదర్. సో టేక్ ద డేట్స్ అండ్ టేక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అండ్ టుగెదర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రికవరీ. సూపర్ అండి. సో ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్ కండిషన్స్ వల్ల మనకి డెంగ్యూస్ ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డైట్, అలాగే పిల్లల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, డెంగ్యూ కేసెస్ అంటే డెంగ్యూ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, దాంతోపాటు ప్లేట్లెట్స్ కూడా తొందరగా పడిపోతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా డైటే ముఖ్యం అనమాట. మెడిసిన్స్ తీసుకుంటూ మంచి డైట్ తీసుకుంటే తొందరగా రికవరీ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ డైట్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.